హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈవినింగ్ టైమ్ స్నాక్స్ చూపిస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా మంచిదండి. మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఒక కప్పు చెన, ఒక కప్పు పల్లి, ఒక కప్పు రాజ్మా అండి. 3 కలిపి వాష్ చేసేసుకోండి ఒక 3, 4 టైమ్స్. తర్వాత నానబెట్టండి. ఒక 5 అవర్స్ వరకు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత మనం ఏ వాటర్తో నానబెట్టామో అదే వాటర్ తీసుకొని కుక్కర్ గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోండి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళుప్పు, గళ్ళుప్పు అంటాం కదండీ! అది కూడా ఒక స్పూన్ వేసేసుకొని కుక్కర్ గిన్నెపై మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి స్టవ్ మీద. ఆ లోపల మనం ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ లోపల మనకి 5 విజిల్స్ వచ్చేస్తాయి. అది తీసేసి కుక్కర్ గిన్నె దింపేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ ఒక 2 స్పూన్స్ తీసేసుకోండి. ఆయిల్ ఒక 2 స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఒక 3, 4 ఎండుమిర్చి కూడా వేయండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేసాక అవి చిటపటలాడతాయి కదండీ! అప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఆనియన్ వేసి ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేయండి. అవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగాల్సిన అవసరం లేదండి. మనకి ఒక 2 మినిట్సే వేయించేస్తే సరిపోతుంది. అవన్నీ వేసాక ఒక 2 మినిట్స్ వేయించుకొని మనం గుగ్గిళ్ళు ఉడకబెట్టుకున్నాం కదండీ! ఆ గుగ్గిళ్ళన్నీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆ ఆనియన్ వేసినప్పుడే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఆ గుగ్గిళ్ళు దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఉంచండి స్టవ్ మీదే. ఆపొద్దండి స్టవ్‌ని. ఆ గుగ్గిళ్ళు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచండి. అవి కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మీరు ఒక ప్లేట్‌లో సర్వ్ చేసేసుకోండి. నిమ్మకాయ రసంతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా నిమ్మకాయ రసం ఉండాలండి. నిమ్మకాయ రసం ఉంటేనే బాగుంటుంది. మనం తినేటప్పుడే కొంచెం వేడి వేడిగా నిమ్మకాయ రసంతో సర్వ్ చేసేసుకోండి. టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. మంచి హెల్తీ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా మిల్లెట్స్ ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేస్తే నేను చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.